ఉదయం 6 గంటలు అయ్యిందండి. మా చెరువులో పెంచుతున్న రొయ్యలను వెళ్లి నిద్ర లేపే సమయం కూడా అయ్యిందండి. సూర్యుడు గారు వాళ్ళ భార్య గారితోని పొద్దున్నే గొడుగు వేసుకున్నట్టున్నాడండి. చూసారా ఎంత ఎర్రగా కోపంతో ఉన్నాడో. ఆ కోపనంతా కూడా ఈ రోజు మన మీద చూపిస్తాడండి. అలాగే ఈ హై టెంపరేచర్ వల్ల మన చెరువుల్లో బెండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కంగారు పడకండి. పొద్దున్నే ఇలా వేప పుల్లతోని పండ్లు తోముకుంటూ అలా చెరువు గట్ల మీద నడుస్తూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదండి. మన ఆక్వాటెకీకి ఈ రోజు ఆక్వీలో ఇంటర్వ్యూ ఉందండి. సో ఫాస్ట్ గా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేయాలండి. దానికన్నా ముందు మన ఆక్వాటెక్ పేజీ ఫాలోవర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. మీరు చూపించే ప్రేమ, అభిమానం, మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు ఒక మంచి కంపెనీలో ఒక గొప్ప అవకాశం వచ్చిందండి. అలాగే మనం రైతుల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి కలిసి చెరువు యొక్క మంచి చెడులు చూసుకొని సలహాలు ఇచ్చే మంచి అవకాశం దొరికిందండి. ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఫ్యూచర్ లో కూడా మన ఆక్వాటెక్ పేజ్ ని అలానే సపోర్ట్ చేయండి. మన వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వరకు అయితే బాగా తెలుసండి. మనం ఎప్పుడు కూడా రైతుల యొక్క మంచినే కోరుకుంటామని. రైతు బాగుంటేనే మనం కూడా బాగుంటామండి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశానికి వెన్నుముక రైతు అని అన్నారు కదండి. అదే దేశానికి హార్ట్ మన ఆక్వా రైతు అని అంటానండి నేను. అయ్యి బాబాయ్ వీడి సోది ఎక్కువైపోయిందిరా అని అనుకుంటున్నారా మనసులో? నా ఆక్వా కల్చర్ గొప్పతనం గురించి చెప్పాలంటే రాయడానికి ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలు కూడా సరిపోవండి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి మంచి కౌంట్ లో ఉన్న రొయ్యలకు కూడా తెల్లారితే ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ చాలని నిద్రతో ప్రతి నిమిషం కంగారు పడుతూ ప్రతి క్షణం భయపడుతూ ఉండే నా ఆక్వా రైతుల గొప్పదనం గురించి మాటల్లో చెప్పాలంటే పదాలు కూడా సరిపోవండి. మనకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి. మనది ఏ కంపెనీ, మనం ఏ ఏరియాలో జాబ్ చేయబోతున్నాం అనేది త్వరలోనే మీకు అప్డేట్ చేస్తానండి. ఒకవేళ నేను జాబ్ చేస్తున్న ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో ఉన్న మన ఫార్మర్స్ కి, మెయిన్ గా మన పేజీని ఫాలో అయ్యే వారికి మన కంపెనీ మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా, మన సలహాలు సూచనలు కావాలన్నా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయండి. ఆక్వాటెక్ అంటే నేను కాదు మనమండి. మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా నాకు కావాలండి. ఆశీర్వదించి నన్ను ముందుకు పంపండి. ఉంటానండి మరి. జాగ్రత్త.